అంబానీ టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న R&B అతిథి గృహంలో ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, అప్పుడే ప్రజలపై భారం మోపుతున్నారని, ఆ కోవలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారంటీ అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విరుచుకుపడ్డారు. పేదలపై కరెంట్ ఛార్జీలు మోపితే కూటమి ప్రభుత్వం పతనానికి నాంది అని, కరెంటు ఛార్జీలు పెంచాలని ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మేము ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వంపై పలు రకాలుగా విమర్శిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చూడండి, చూస్తున్న సమయం మీరు ఇప్పుడు ఆయన చెప్పినారా జగన్ రెడ్డి 8 సార్లు పెంచినారని చెప్పి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? 15,485 కోట్లు 6 నెలలు కనుక కాలేదు. ఇంకా 6 నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు. ఈరోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు. అది ఆయన దాదాపుగా ఆయన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమయం మనకి. ఎప్పుడు ఆయన చూడి ఆయన చెప్పిన సమయం ఆగస్టు, ఆయన డేట్లతో సహా ఉండే సమయం. అంది ఎంత సమయం? 27 మే 20లోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు సమయం. అదేవిధంగా ఆగస్టు 22 సమయం, 10 నెల ఆగస్టు 22 ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు. అదే ఇంకొకటి మళ్ళా 16 ఫిబ్రవరి 23లో పెద్దాపురంలో తమ్ముళ్ళు 7 సార్లు ఛార్జీలు పెంచినారు. మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, తగ్గిస్తామన్నారు సమయం. అదేవిధంగా పులివెందులలో కరెంటు ఛార్జీలు పెంచినా తగ్గిస్తామని 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్. మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు. మళ్ళా 2023 ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. అదేవిధంగా పెనుగొండలో అదే మార్చి ఈ సంవత్సరం మార్చిలో నెలలో చెప్పినారు ఆయన. మళ్ళీ టెలికాన్ఫరెన్స్ అందరూ చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసినాం, ఆయన ఇప్పుడు వీడియో కానీ చూసినాం, బాధుడే. ఇప్పుడు ఈయన ఎవరి మీద బాతున్నాడు? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేసినావు? డీజిల్ పెట్రోల్ పెరిగితే అంటే ఎవరు పెంచుతారు? అది డీజిల్ పెట్రోల్ చెప్పినారు కదా వీడియోలోన. ప్రజలు ఇంత మభ్య పెట్టి ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తాడు. పెట్రోల్ డీజిల్ మన రాష్ట్రం పెంచుతుందా, కేంద్రం పెంచుతుందా? మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పానా అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని. ఇప్పుడైతే సూపర్ 6లోన అమ్మఒడిదైతే తల్లికి వందనం పేరు పెట్టాయన. ఈరోజు చాలా మంది కాలేజీల్లో పిల్లలు ఫీజు కట్టలేక ఇండ్లకు వస్తున్నారు. ఆ ఫీజులు వాళ్ళేమే కాలేజీ వాళ్ళకి ఏం కావాలో ఫీజులు కావాలా వాళ్ళగానే అనేక లేదు. యాజమాన్యం వాళ్ళగానే నడచాలి కదా కాలేజీలు. అలాంటిది ఈరోజు వెనక్కి వస్తున్నారు. ఇది మీరు మన చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వం చెప్తున్నాము. చంద్రబాబు చెప్పేది ఒకటి, ఆయన చెప్పేది అదే కదా. ఇప్పుడేమి ఆయన కొత్త కాదు, ప్రజలు నమ్ముతున్నారు అంతే. ఆయన చెప్పేది ఒకటి చూసినారు కదా. ఎన్ని సూపర్ 6 అన్ని చెప్పినారు, ఎన్ని వాగ్దానాలు చేసినారు. ఇప్పుడు మీరు గ్యాస్ ఉంది, ఉచిత గ్యాస్ ఏమో నడుస్తుంది. అది పింఛన్ అన్నాడు, పింఛన్ అదే పెద్దగా ఆయనేమో ఇప్పుడు ఇంకా ఈ 5 సంవత్సరాలు పోయే వరకు పింఛనే పంచుతుంటాడు ఆయన. వేరే లేదు, ఇంకా వేరే అసలు లేదు ఇంకా పింఛన్. ఇప్పుడు నిన్న కానీ మొన్న కానీ ప్రజలు భారాన తగ్గాలని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము కానీ ధర్నాలు చేస్తాము, మీరు అట్లే పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఇడిచే ప్రసక్తి లేదు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు భారం మోపితే మేము మీరు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాం.